చైనాలోని నైరుతి ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, బురద ప్రవాహాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తుతుంది. బురద అకస్మాత్తుగా గ్రామాల్లోకి ప్రవేశించింది. దీని కారణంగా అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా యాన్, మీషాన్ నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక గ్రామం మొత్తం వరద ప్రవాహంతో దెబ్బతినింది. ఇక గ్రామంలో డజన్ల కొద్ది ఇళ్లు కూలిపోయాయి. వరదల కారణంగా 34 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే 80,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. వర్షాల కారణంగా హబీ ప్రావిన్స్ లో కొండ చర్యలు వెరిగిపడి 4 మృతి చెందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలోని నైరుతి ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, బురద ప్రవాహాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఇక శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తుతుంది. బురద అకస్మాత్తుగా గ్రామాల్లోకి ప్రవేశించింది. దీని కారణంగా అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా యాన్, మీషాన్ నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక గ్రామం మొత్తం వరద ప్రవాహంతో దెబ్బతినింది. ఈ గ్రామంలో డజన్ల కొద్ది ఇళ్లు కూలిపోయాయి. వరదల కారణంగా 34 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే 80,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. వర్షాల కారణంగా హబీ ప్రావిన్స్ లో కొండ చర్యలు విరిగిపడి 4 మృతి చెందారు.